బాలయ్యతో బోయపాటి చేసిన తప్పే కొరటాల శివ కూడా చేస్తున్నాడా? ఎన్బికే 112 లో సక్సెస్ కంటే రిస్క్ ఎక్కువగా ఉందా? సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్యకు అఖండ 2 తో బోయపాటి చిన్న బ్రేక్ వేశారు. అఖండ ఇచ్చిన బూస్ట్ తో అఖండ 2 ని పాన్ ఇండియాలో నిలబెట్టారు. బడ్జెట్ బార్డర్ దాటేయటం, బోయపాటి కథలో కంటెంట్ కంటే కమర్షియాలిటీ ఎక్కువైపోవడంతో బాక్స్ ఆఫీస్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కొరటాల కూడా బాలయ్యతో చేయబోయే ఎన్బికే 112 కి 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ అంటున్నారు. మరి ఈ రేంజ్ లో పెడితే రికవరీ చేయడం అయితే చాలా కష్టం. గోపీజన్ మల్లేని కూడా ఎన్బికే 111 కి హై బడ్జెట్ భారీ పీరియాడిక్ డ్రామా అయితే ప్లాన్ చేశారు. కానీ అఖండ 2 రిజల్ట్ చూసిన తర్వాత గోపీచంద్ తన ప్లాన్ మార్చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మోజులో పడి హై బడ్జెట్ పెట్టిన స్టార్ హీరోల సినిమాలు కూడా రికవరీ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. పైగా కొరటాల సూపర్ ఫామ్ లో లేడు, అలాగని పాన్ ఇండియాలో అంత గుర్తింపు కూడా లేదు. పోనీ దేవర్తో హిట్ కొట్టాడు కదా అంటే ఆ క్రెడిట్ కొరటాల ఖాతాలో పడలేదు. దాంతో ఈసారి సాలిడ్ హిట్ కొట్టి సత్తా చూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. బిగ్ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలనుకుంటున్న కొరటాల ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడో తెలియటం లేదు. కొరటాల ముందున్న ఈ హెవీ టాస్క్ ని ఎలా పూర్తి చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.